అందుకని షార్ప్గా 8:30 ఎస్కేప్ అయిపోదాం. ఎందుకు డార్లింగ్ పెద్ద ఆయనకు అద్దె ఇవ్వకుండా అలా తిప్పుతావు? ఈ లోకంలో నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. ఇక్కడికి తరచూ మన కోసం వచ్చే జీవి ఆయన ఒక్కడే. అప్పుడప్పుడు బంధువులా వచ్చిపోని. ఇప్పుడు చూడు టైమింగ్ని నేనెలా కీపప్ చేస్తాను. జలకాలాటలలో హై ఏ డార్లింగ్, నా కవచాన్ని కొంచెం ఇస్తావా? ఏంది మావా చచ్చిన పావును తీసేట్టు తీస్తున్నావు? ఎక్స్పైరీ చాలా కాలం అయింది. దేన్నంటున్నారు? మావా పెర్ఫ్యూమ్ బాటిల్. నేను కింగురా, కంపురా. డాలి పెళ్లి పందిల్లో వధువు కావాలని యాడ్ ఇచ్చాను. అది చూసి మాకు వరుడే అక్కర్లేదని 100 మంది రిప్లై ఇచ్చారు. గుడ్ మార్నింగ్ అన్నా. ఆ 100 మందిలో నువ్వు ఒకటి కదా, చూసుకుంటా. డార్లింగ్ ఒక ముఖ్యమైన క్లయింట్ని కలవాలి. నన్ను హ్యాబిట్స్లో పరిశీలిపో. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భైరవ రారా, వచ్చి కూర్చో. వీడి పేరు ఉప్పాడ కుమార్. 1 ఏడాది క్రితం ఈ ఏరియా ఎమ్మెల్యేతో పాటు నా దగ్గరికి వచ్చాడు. వ్యాపారం చేస్తానని ఏవో డాక్యుమెంట్లు తీసుకొచ్చి నన్ను లోన్ అడిగాడు. మనోడే సార్, పార్టీ కోసం చాలా పాటుపడ్డాడు. మన ఏరియాలో వాటర్ సప్లై చేస్తున్నాడు. కొత్తగా 4 నీళ్ళ లారీలు కొని గాజువాకలో కూడా సప్లై చేద్దాం అనుకుంటున్నాడు. లాభసాటి వ్యాపారం అండి, ధైర్యంగా ఇవ్వండి. అదే ప్రాపర్ డాక్యుమెంట్స్ సార్ ఇస్తాడ్రా, నేను చెప్పానుగా. థ్యాంక్స్ అన్న. 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాను. ఇంతవరకు దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు. చాలాసార్లు రిమైండ్ చేశాను, కానీ వాటి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మెయిన్ బ్రాంచ్ నుంచి నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఉప్పాడ కుమార్ నాకు ఒకనాడు ఫోన్ చేసి ప్లాంట్కి వస్తే లోన్ సెటిల్ చేస్తాను అని చెప్పాడు. మనకు డబ్బు జమ అయితే చాలని డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వాడు చెప్పినట్టు ప్లాంట్కి వెళ్ళాను. అన్న మిమ్మల్ని మాత్రమే లోపలికి రమ్మన్నారు. నమస్కారం. నమస్కారం. రే డబ్బులు తీసుకురారా. ఇదిగో. ఇంట్రెస్ట్ 64 లక్షలు. ఓకే ఓకే, లెక్క పెట్టుకోవచ్చా? నా మీద అనుమానమా? నో అలానే కాదు. డబ్బులు తీసుకెళ్ళరా. సార్ మీరు వెళ్ళి 4-5 ఏళ్ళ తర్వాత రండి. వెళ్ళండి. సార్ పొమ్మనరా. సార్ మీరు తొందరపడుతున్నారు, ఆవేశపడుతున్నారు. ఐఎమ్ సారీ. ఊరుకోండి. మనిషి అన్నాక నమ్మకం ఉండాలి. ఉండండి ఒక్క నిమిషం. ఇది చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచిది మంచిది. సార్ ఏంటి సార్ ఈ అక్రమం? చాలా తప్పు సార్. నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు పత్రాలు తిరిగి ఇచ్చేసావు. లోన్ క్లోజ్ అయింది. వెళ్ళు బయలుదేరు. లోపల పెట్టరా. అకౌంటబుల్ సార్. నేను సమాధానం చెప్పుకోవాలి సార్. మనిషిని చూస్తే జాలేస్తుంది. డబ్బులు ఇచ్చేసాయి, పోతాడు. అయితే నాతో ఆడమను, ఇచ్చేస్తాను. ఏ ఆట ఆడాలి? ఒక్క ఓవర్ వేస్తాను. 6 బాల్స్ లో 1 రన్ తీ, నీ డబ్బు ఇచ్చేస్తాను. చచ్చింది గొర్రె అయిపోయాడు. సార్ నా క్రికెట్ ఆడడం రాదు సార్. సార్ నాకు డ్రైవింగ్ తెలీదు. సిటీలో నీళ్ళారు దొరకలా. 1 బాల్కి 6 రన్లు కొట్టాలంటే క్రికెట్ తెలియాలి. 6 బాల్స్కి 1 రన్ కొట్టాలంటే తెలిస్తే అంత, తెలియపోతే అంత. రేయ్ బ్యాట్ ఎవరా? పట్టుకో. రోజేరా చూడలేవా? ఆఫీసర్ జాగ్రత్త. కానీ ఆయన రన్అట్ చేసాయి. అదే అలా గుద్దేశావు. ఆఫీసర్ ఇదెవరికి చెప్పలేదు. భార్య బిడ్డలకు కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అని సర్ది చెప్పాను. నువ్వు తప్ప వేరే ఏ కలెక్షన్ ఏజెంటు వాడి దగ్గరికి వెళ్ళలేరు.
జీఎం గారు ఉదయానికల్లా డబ్బు మొత్తం జమ చేయాలని స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళారు. లేదంటే నేను మోసం చేసినట్టు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నా కూతురికి పెళ్లి పెట్టుకున్నాను. చాలా పెద్ద సంబంధం. ఈలోగా డబ్బులు జమ చేయలేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. నిజాయితీ గల వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవడం, అందుకు కారకులైన నీచ్ కమ్యూనీలందరూ మీసం వెలితిప్పుతూ తిరగడం ఇప్పుడు సహజం అయిపోయింది సార్. అమౌంట్ ఎంత? 64 lakhs. 64. డబ్బు ఎప్పుడు కట్టాలి? రేపు ఉదయం. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా ఆ డబ్బు మీ టేబుల్ మీద ఉంటుంది. ఏంటి, సాయంత్రం లోపుగానా? ఈరోజు చాలా మందికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది సార్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఎవర్రావాడు మనకంటే పెద్ద కటింగ్ చెప్తున్నాడు? ఎవర్రా నువ్వు? ఐసీసీఐ బ్యాంక్ నుంచి మేనేజర్ పంపించారు. డబ్బులు వసూలు చేసుకుపోదామని వచ్చాను. నువ్వేమన్నా పెద్ద వసూలు రాజావా? ఊళ్ళో అలాగే చెప్పుకుంటున్నారు. నా దగ్గర వసూలు చేసుకుపోయేంత ధైర్యం ఉందా? చూడు, ఆటో కొన్నవాడిని, కిళ్ళి కొట్టు పెట్టుకున్నవాడిని, వ్యవసాయానికి ట్రాక్టర్ కొన్నవాడిని, అమాయకుల్ని బెదిరించి వసూలు చేసే చిల్లరెదోని కాన్రా నేను. నీలా 50 లక్షలు 60 లక్షలతో మొదలెట్టి 500 కోట్లు 1000 కోట్లు లోన్లు తీసుకుని తిరిగి ఇవ్వకుండా సర్కార్కి ఎగనామం పెట్టేవాళ్ళని వెతికి పట్టుకుని వసూలు చేసేవాడిని. ఇస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతాను, లేదంటే ఇచ్చి తీసుకుపోతాను. ఇచ్చి తీసుకుపోతావా? ఇవ్వరా చూద్దాం. సింహాన్ని వేటాడడానికి వెపన్స్ అవసరం అవుతాయి, గుంట నక్కలకి అవసరం లేదు. గేటు మూసేరా. అన్నా ఆడు గేట్ మూసి వచ్చాడన్నా. క్రికెట్ ఆడితేనే డబ్బులు ఇస్తావంట, ఆడదామా? ఉపాడ్, ఒకే ఒక ఓవరు. నువ్వు వేసే 6 బాల్స్లో ఒక్క బాల్ టచ్ చేయలేకపోయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. రే తప్పుకోరా. అన్నా ఫుల్ టాస్ అయ్యానా, ఒకే బాల్తో పంపించేసేయండి. రేయ్ రెడీయా? ఏమైందిరా? రేయ్ అండ్ బయటపడండి రా. వావ్ సచిన్, కుమారు కాదు తిరిగిపోవాలి. ఐ థింక్ కోహ్లీ. రేయ్ చూపాలు పట్టుకోరా. అతను బైక్ మీద రౌండ్ వేసినప్పుడే అనుకున్నాను పెద్ద ఆల్రౌండర్ అయి ఉంటాడని. రెడీ రెడీ, జై కుమారు. వాట్ వీరు? కుమారు ఆపులో పోయి నెత్తురి కారాలే. ఏంట్రా చూస్తున్నా? ఆ బాల్ తీసుకొట్టా.
రేయ్ ముందుకెళ్ళ. ఓకేనా? రేయ్ ముందుకెళ్ళమంటున్నావుగా. రేయ్ కొంచెం ముందుకెళ్ళ. ముందుకెళ్ళరా. ఓకేనా? మూసుకొని నుంచో. శాఖ తగిలేసినట్టుంది. కుడికాలికి కుడికాలికి. బాలేవరా. దీనికి ఏం తక్కువ లేదు. రిక్కీ పాంటింగ్. ఎంఎస్ ఇప్పుడు హెలికాప్టరే. నో బాల్, ఫ్రీ హిట్. రేయ్ నో బాల్ అంటరా అది? అవును. ఏట్రా నువ్వు ఎంపైరింగ్ చేసేది? నో బాల్ వేసావన్నా? నో బాల్ కాదురా అది. నో బాల్ వేసావన్నా? కొట్టానంటే. ఆధారం చూపించాలా? చూసావా? ఏయ్, అదే మీ వాడే చెప్పాడుగా, ఇంకో బాలే. నీకుందలే. హాయ్ జజ్జనక జజ్జనక. ఎటే నీళ్ళు కావాలా? 5 నిమిషాల్లో ఉంటా. రేయ్ దూకో. ఏట్రా 64 లక్షలు లెక్కెట్టిచ్చారా? అలాగేరా. నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్స్. ఉన్న డబ్బంతా ఊళ్ళో వాళ్ళకి పంచిపెట్టేశావు. ఏదో నేను కొంచెం దాచుకున్నాను, ఇప్పుడు దాన్ని కూడా తీసేసుకున్నావు. మనకంటూ సేవింగ్స్ ఏ ఉండొద్దా? ఈ రోజు సంపాదించింది ఈ రోజు ఖర్చు పెట్టేస్తేనే రేపు సంపాదించాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. లేదంటే సోమరం అయిపోతాం డార్లింగ్. అన్నం చల్లారిపోతే బాగోదు, ఫ్రిడ్జ్ లో దాచుకుని తినట్టు ఉంటుంది. వేటాడి తింటేనే వెచ్చగా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. Is it? ఎక్స్క్యూజ్ మీ. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? స్వయంగా వచ్చి చెప్పాల్సిన విషయం నమస్కారం అండి. బాబు. నమస్కారం. అందుకే కుటుంబంతో వచ్చాను. రండి సార్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నా భార్య, నమస్కారం. కూతురు. హాయ్. తాగడానికి ఏమైనా తీసుకురా. వాళ్ళకి మంద అలవాటు ఉందా మావా? అమ్మాయి పెళ్లి కదా, ఫస్ట్ ఇన్విటేషన్ నీకు ఇచ్చిపోదామని వచ్చాను. నాకు ఫస్ట్ ఇన్విటేషన్. ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారకుడివి నువ్వే కనుక నీకివ్వడమే కరెక్ట్. నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండుంటే మేం ప్రాణాలతో బతికుండేవాళ్ళేమో కాదు. సార్ అది నా పని సార్, అందుకు మీరు నా కమిషన్ కూడా ఇచ్చేసారు. నో, నేను నీకు ఇచ్చింది కేవలం కమిషనే, కానీ నువ్వు మాకిచ్చింది జీవితం. వెళ్ళొస్తాం మరి. సార్ ఒక్క ఇన్విటేషన్ ఇచ్చారు, నేను కూడా రావచ్చు కదా? నీకు కలిపే ఇన్విటేషన్. సాధారణంగా పిరవని పేరంటానికి నేను వెళ్ళను. తప్పకుండా రావాలి. వస్తాను బాబు. వెళ్ళొస్తాం. కాశ్మీర్ ఆపులు మావా. శైలు, తర్వాత ముఖ్యమైన ఇన్విటేషన్ ఎవరికమ్మా? విజయనగరానికి నలా. ఓకే. ఇంకోటి ఇవ్వు. మాధవీలత, మాధవీలత, మాధవీలత ఎవరండి? నువ్వు మాధవీలతవా? నువ్వే మాధవీలతవని ఎలా నమ్మడం? నువ్వు కొరియర్ అంకుల్వే. నువ్వు దొంగవి కాదని నేను నమ్మట్లేదు. సరే ఇక్కడ సంతకం పెట్టు. తీసుకోమ్మా. మాధవీలత, నీకు కొరియర్.
ఎక్కడి నుంచి మాధవి? హైదరాబాద్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందక్క. నా ఫ్రెండ్ శైలజకి పెళ్లి. ఎప్పుడు? వచ్చే 23వ తారీఖు. డార్లింగ్ ఏంటి లేటు, త్వరగా బయలుదేరు. నువ్వు వచ్చేసరికి పెళ్ళి అయిపోయేలా ఉంది. ఏంట్రా మారు వేషంలో వచ్చావు? ఎవరి దగ్గర లోన్ తీసుకున్నావా? మావా, ఇది మారు వేషం కాదు, ధనవంతుడి వేషం. మన తండ్రి పేదవాడైతే అది మన విధి, దానికి మనం ఏం చేయలేము. మన మామగారు కూడా పేదవాడైతే అది మనకు మనమే పెట్టుకున్న చితి. యా ఆఫ్ కోర్స్. కనుక వీలైనంత వరకు మన మామగారు పేదవాడు కాకుండా చూసుకోవాలి. ఎలా ఉంది మన ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ బానే ఉంది, కానీ ఆ లిప్స్టిక్ ని కొంచెం అవాయిడ్ చేసి ఉండొచ్చు. ఉండనివ్వు డార్లింగ్, కన్నె పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ మాత్రం గ్లామర్ ఉండాలి. యునో, ఐటీలో వర్క్ చేసే అమ్మాయి కూడా నైటీలో అస్సలు బాగోదు, కానీ పెళ్లికి మాత్రం పట్టు చీర కట్టుకుని సినిమా హీరోయిన్లా వస్తారు. ఆళ్లలో ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పడేయాలని డిసైడ్ అయిపోయాను. నేను ఒకటి చెప్పనా? ఒకటే కర్మ, 4 చెప్పు వింటాను. అందం 20లో ఉంటుంది, 60లో ఉండదు. డబ్బు 1వ తారీఖు ఉంటుంది, 30వ తారీఖు ఉండదు. మంచి గుణం మాత్రమే శాశ్వతం. కనుక అలాంటి అమ్మాయిని చూస్ చేసుకో, జీవితంలో సుఖపడతావు. ఈ రోజుల్లో అటువంటి అమ్మాయిలు ఉంటారా? ఉంటారు, కానీ నీలాంటి వాళ్ళ కళ్ళకి వాళ్ళు కనపడరు. నీకంటే కనపడతారు. ఎలా? ఎన్ని వేల మంది మధ్యలో ఉన్నా కూడా తను విడిగా కనపడుతుంది. తను విడిగా వెళ్ళి నుంచొని ఉంటుంది. వెళ్దాం మావా. హాయ్ బడీ, సెల్ఫీ కావాలా? బోనం కావాలా? వద్దు, మినిమం 300 లైక్స్ వచ్చిండేవి, మిస్ చేసుకున్నాడు. సార్, భైరవా ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నాను సార్. నాకు చిన్న హెల్ప్ చేయాలయ్యా. చెప్పండి సార్. మా అమ్మాయి ఫ్రెండ్ ఒకటి వైజాగ్ నుంచి పెళ్లికి ఇక్కడికి వచ్చింది. మా ఇంటి నుంచి కారులో ఇక్కడికి వచ్చే దారిలో కొంతమంది రౌడీలు ఏదో గొడవ చేస్తున్నారట. ఏ ఏరియా సార్? కట్టమైసమ్మ గుడి దగ్గరట. ఓకే సార్, నేను చూసుకుంటాను. రా, వచ్చి కూర్చో. సారీ, నేనంతా విన్నాను. నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ మూడ్లో లేను, తొలి ప్రేమ మూడ్లో ఉన్నాను. లవ్ అండ్ లవ్ ఓన్లీ. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను స్ట్రైట్ గా మండపానికి వెళ్తా. నువ్వు అక్కడికి వచ్చేసరికి నా కాబోయే భార్య నీకు పరిచయం చేస్తాను. తర్వాత మండపంలో దిగేటప్పుడు దర్జాగా ఉండాలి. BMW కాల్ టాక్సీ దొరుకుద్దా? ఇట్స్ ఓకే, నేను షేర్ ఆటోలో ఇరుక్కునే పోతా. బాయ్. ఆటో. ఏంటి గొడవ? రౌడీలు బాబు ముందు బైక్ మీద వెళ్తూ ఉన్నట్టుండి కావాలని సడన్గా బ్రేక్ వేశారు బాబు. బంపర్ తగిలి బైక్ ఇండికేటర్ పగిలిపోయింది. దానికి 50,000 మంది గొడవ పెడుతున్నారు. కుదరదని చెప్పినందుకు టైర్లో గాలి తీశారు బాబు. ఇలా రోజు ఇదే పనండి. రోడ్డు మీద వెళ్తున్నా ఏమైనా అమాయకులు చూసుకుని డొక్కు బండిని అడ్డం పడేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇవాళ ఏం ఎరుక్కున్నారు. ఎవరో అమ్మాయి వచ్చినట్టు సార్ చెప్పారే. ఆ అమ్మాయి వాళ్ళని కాస్త దబాయించింది. డబ్బులు ఇస్తేనే వదులుతామని ఆ ఎదురుంటే టీ కొట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కడమ్మా? లేచి రండి, వెళ్దాం. రండి. అరే రమ్మంటుంటే పదండి వెళ్దాం. ఆడు ఊరికే తమాషా చేస్తున్నాడు, రండి వెళ్దాం. తమాషా? ఎవడ్రాడు? మీరా అన్నా? బటన్ విప్పకండారా, మీకు ఫుల్ హ్యాండ్స్ అందంగా ఉంటుంది. బటన్ వేసాయన్నా. ఏమైంది నీకు? బచ్చాగడికి భయపడుతున్నావు? ఏయ్, భయం కాదురా, మర్యాద. ఆడదామా? అవన్నీ అప్పుడే వదిలేశానన్నా. ఆ బెట్టింగ్లన్నీ చీటింగ్లన్నా. టీవీలో కూడా చూడటం లేదన్నా. అలా నిలబడ్డావేం తల్లి? వెళ్ళిపో తల్లి, నీ అబ్బా చేయి తీరా. ఆడిని చూసి భయపడతావేటి? బురద పాములా ఉన్నాడు. కాటేసినప్పుడు తెలుస్తుంది. పవర్ తెలియకుండా ముట్టుకుంటే మొక్కలైపోతావు. కూర్చోండి. వద్దు, మీరు బయలుదేరండి, నేను వెనకాల వస్తాను. ఏటన్నా ఇంకా బయలుదేరలే? అన్నానా మీరు బయలుదేరండి, బండి గాలి కొట్టించి వాటర్ సర్వీస్ చేయించి మరి పంపిస్తాను. వదిలిని తీసుకుని బయలుదేరన్నా. ఏమన్నా? వదిలిని తీసుకుని బయలుదేరండి అన్నాను. మీరు బయలుదేరండి, నేను తర్వాత వదినా, ఇది బ్యాడ్ ఏరియా, చెప్తే వినండి. అన్నతో వెళ్ళండి, అదే మీకు సేఫ్టీ. ఏరా? వన్ మోర్. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. బాయ్స్,
1 2 3. మంచి ఫ్లవర్ దొరికితే దొరికాడు. ఆ భయం ఉంటే ఓకే. అటు చూస్తావేంటయ్యా, రైట్ రా. హెల్మెట్ వేసుకోలేదేంటి? మీరేసుకున్నారుగా. సరేలే, లైసెన్స్ తీ. ఆల్రెడీ తీసుకున్నాను. అయితే చూపించవయ్యా. కరెక్ట్ గానే ఉంది. పేపర్ ఉదయాన్నే చదివేశాను. నేను చదవాలి, ఇవ్వు. ఇది కరెక్ట్ గానే ఉంది. ఇన్సూరెన్స్ ఏంటి, దీనికి కౌంటర్ ఇవ్వలేదా? తీతే చిక్కాడు. ఎక్స్పైర్ అయ్యి 6 మాసాలు అయింది. ఎందుకు రెన్యూల్ చేయలేదు? అదే అడుగుతున్నాను, ఎందుకు చేయలేదు అని. నేను చేయలేను. నువ్వు చేయకపోతే నన్ను చేయమంటావా? మీరే చేయాలి. నేనా? అదే మీ బైక్ లోంచి తీసిన మీ ఇన్సూరెన్స్ మీరే చేయాలి. చూడండి, ఎం రాజేంద్ర అని పెద్ద అక్షరాలతో రాసుంటుంది. ఎందుక బండి అక్కడ పార్క్ చేశాడు? అదే నేను అడుగుతున్నాను. ఎక్స్పైర్ అయి 6 నెలలు అయింది, ఇంకా ఎందుకు రెన్యూ చేయలేదు? నేను పోలీసుని, రూల్స్ ని బ్రేక్ చేయొచ్చు. నువ్వు కామన్ మ్యాన్, రూల్స్ ని కరెక్ట్ గా పాటించాలి. ఏయ్, అటు చూస్తావేంటి? 5,000 ఫైన్ కట్టు. కట్టు. నేను నిన్ను కట్టమంటుంటే నువ్వు ఏటో చూసి ఎవరినో కట్టమంటావేంటి? ఇది వేరే కట్టు. అదిగో కనిపిస్తుంది బాల్కనీ. అవును. అక్కడ నుంచి నా ఫ్రెండ్ ఇప్పుడు మీరు లంచం అడిగారు, లంచం దాన్ని షూట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ లో పంపించబోతున్నారు. చేసేసాడే. నేను పాపోయా. అడగడానికి 5,000 అడుగుతారు, కానీ 50 రూపాయలకి అడ్జస్ట్ అయిపోతాను. 50 రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా. కొంచెం ఓవర్గా లేదు? నన్ను నీ తమ్ముడు కనుకొని క్షమించి వదిలేవయ్యా. సరే, ఓకే, క్షమించేస్తాను. అక్కడున్న నా ఫ్రెండ్ ని మీరు క్షమాపణ అడగండి. అప్పుడే వాట్సాప్ లో పంపించుకున్నా ఉంటారు. ఎవరినే? ఆ పని వేసుకున్న పైన. ఏంటి అబ్బాయా? అబ్బాయి జిమ్కి వెళ్తాడా ఉందా? లెన్స్ కూడా వీకే, బాడీ సూపర్ గా ఉంది. అవును అవును, అబ్బాయే. అమ్మాయ్యా, సరే అన్న, ఈ తమ్ముని క్షమించి వదిలి తీసుకొని బయలుదేరు. బయలుదేరన్నా. ఆ క్షమాపణ. నువ్వు బండి స్టార్ట్ చేయి, నేను ఇప్పుడే అడుగుతాను. పెదవే పలికిన తీయని నువ్వు వెళ్ళుదిరా. హలో బనే తమ్ముడా, ఏదన్నా ఉంటే మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏదన్నా మాట్లాడుకుందాం. ఏమండి ఇలా రండి. ఒక ట్రాఫిక్ పోలీస్ నన్ను చూసి ఫ్లైట్ ప్లీజ్ రా. చేస్తున్నాడు. నొక్కే బ్రో. సైకిల్ చేస్తున్నాడు. పుణ్యం ఉంటుందిరా. పిశాచి, ఫ్లేమ్ కిస్ ఇస్తావా? ఫోన్ ఐ లవ్ యూ రా. ఇది షూట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ లో పంపి వాడు ఉద్యోగం ఊడిపోయేలా చేస్తా. కొంచెం కరుణించరా. చూసావా, కరెక్ట్ టైం కి తీసుకొచ్చి దించి. ఏయ్, ఇదిగో వదినా. ఏంటి మీరే నన్ను వదినా అని పిలుస్తున్నారు? మరి పేరు చెప్పకుండా వెళ్తే ఇంకేమని పిలవాలి? ఈ వైజాగ్ అమ్మాయిలకి థ్యాంక్స్ చెప్పే అలవాటు లేదా? చెప్పుండదాన్ని. నేను వదిని కాదని మీరు వాళ్ళకి చెప్పుంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పేదాన్ని. ఓహో, ఎవడో రౌడీగాడు మన జోడి చూడముచ్చటగా ఉందనిపించి వదినా అని పిలిచాడు. అక్కడెవడో పోలీసాడు, ఆడికి అలాగే పిలవాలనిపించింది, పిలిచాడు. జరిగిన సంఘటనలన్నీ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆ పంచభూతాలు కూడా మన జోడి బాగుందని నమ్ముతున్నాయి అనుకుంటాను. పంచభూతాల ఒక పోకిరి భూతము పోలీస్ భూతము చెప్పాయి. అందులోనూ ఆ పోలీస్ భూతం ఉందే మామూలు భూతం కాదు, పిచ్చి భూతం. వదినా, నేను కాదమ్ముడు, ఎవరు వాళ్ళ వదిన పిలుస్తున్నారు. అయ్యో, దొరికిపోయానే. కోటేశ్వరరావు గారు కోర్టు నుంచి మొదలు పెడుతున్నాడు. ఏంటి బ్రదర్,
ఆశపడి వేసుకొచ్చిన కోట్ని ఇలా చేతికి తగిలించుకున్నావు చెవట్లు పడుతున్నాయా? చెమట బయట లేదు డార్లింగ్, లోపల. సరే గాని నువ్వు నాకు పరిచయం చేస్తానని చెప్పిన నీ కాబోయే భార్య ఎక్కడా? నేనేం చేయలేనన్న ధైర్యంతో ఎగతాళి చేస్తున్నావు కదా. ఇట్స్ ఓకే. చచ్చిన కుక్క మీద ఎన్ని లారీలు వెళ్తే ఏంటి? ఏమైంది డార్లింగ్? ఇప్పుడున్న అబ్బాయిలు బాగా ఫాస్ట్ గా ఉన్నారు డార్లింగ్. 300 మంది అమ్మాయిలు స్కూల్లో చదివేటప్పుడు లైన్లో పెట్టేస్తున్నారు. అక్కడ ఒక అమ్మాయి తప్పించుకుని కాలేజ్ వరకు వస్తే ఫస్ట్ ఇయర్లోనే పడేస్తున్నారు. అది కూడా దాటుకుని ఒక అమ్మాయి బయటికి వచ్చింది అంటే వాళ్ళ అమ్మా నాన్నలంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు మామ. కానీ అటువంటి తల్లిదండ్రులు మనలాంటి వాళ్ళకి పెళ్ళనివ్వరు. అలాంటప్పుడు ఏం చేయమంటావు డార్లింగ్? సారీ. సమాజం ఎందుకు ఇలా పగలబడి నవ్వుతోంది? అది కాదు డార్లింగ్, ప్లాన్ చేసుకుని వచ్చిన నీకు ఎవ్వరూ పడలేదు. ప్లెయిన్ గా వచ్చిన నేను ఒకరికి పడిపోయాను. అంతమందిలో తను నీకు విడిగా కనిపించిందా? ఆఫ్ కోర్స్. ఏది చూపించు. చంటి పిల్లల ఏంటిదిరా? తర్వాత నీకేనే అప్పుడేనా? హాయ్, హాయ్. వెల్కమ్. రండి రండి. హాయ్. నమస్తే, రండి రండి. హాయ్, వెల్కమ్ వెల్కమ్. ఒక నిమిషం. హలో, నేనే భైరవన్ మాట్లాడుతున్నాను. ఇంకేంటి, పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ బయలుదేరారా? బయలుదేరారు. బయట వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు? విజయనగరం నుంచి వచ్చిన మాధవీలత కూడా బయలుదేరింది. ఓకే 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 ఓకే. సాయంత్రం 6:15కి బస్సు బయలుదేరుతుంది. నెంబర్ కూడా చెప్పమంటారా? చీచి, అదేం వద్దు, వాట్సాప్ లో పంపించమ్మా, మర్చిపోతాను. డార్లింగ్, అలా చేయకూడదని చెప్పానా? మాధవి లత ఇంట్లో నుంచి బయలుదేరిందంట. సాయంత్రం 5:30కి వైజాగ్కి బస్సు. అయితే సో తను బయలుదేరడానికి ముందు తనతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నాను. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఏదైనా ఐడియా ఇవ్వు డార్లింగ్. లవ్ కంటూ పెద్ద ట్రెండ్ ఉండదు గురు. అప్పట్లో నాగార్జున లెటర్ రాసేవాడు, ఇప్పుడు నా చైతన్య ట్వీట్ చేస్తున్నాడు. కానీ లవ్ ఒకటే కదా. అప్పట్లో చిరంజీవి మైక్ పట్టుకుని పడేసేవాడు, ఇప్పుడు రామ్ చరణ్ బైక్ తో పడేస్తున్నాడు. కానీ రొమాన్స్ ఒకటే కదా. అది అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అందరు అమ్మాయిలకి నచ్చిన విషయం ఒకటి ఉంది. క్యాండిడేట్ ఇక్కడ నుంచి ఉందంటే హాయ్. హాయ్. బండి ఎవర్రా అమ్మాయి? ఎవర్రా? దాన్ని పట్టుకోండి, నేను వస్తున్నా. వస్తాడికి పోనీ. ఎక్కడుందిరా అది? లోనే ఉందండి.
రండి పట్టుకుందాం. లక్ష్మీ ట్రావెల్స్ ఎక్కడ స్ట్రైట్ గా వెళ్ళండి మేడం, ఆ లెఫ్ట్ లో తిరిగినట్టు ఉంటుంది. థ్యాంక్స్. అక్కడుందేమో చూడండి రా, మీరు అటెండ్ చూడండి. తక్కువ ఏమండి వైజాగ్ బస్ 5 నిమిషాలు వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. సరే. ఏయ్ అది అక్కడ ఉందిరా. ఎవరు మీరు? వదలండి, నన్ను వదలండి. అయ్యగారు నాకు దొరికేసింది. ఏ చేతి నరికారా? అయ్యగారు. హలో, అవునండి. ఆగండియా. పీకే మాట్లాడుతున్నాను. అయ్యా మీరా? మీ మనుషులని నాకేమాత్రం తెలియదయ్యా. అమ్మాయిని వదిలే. రే, అమ్మాయిని వదిలేండి, వదిలేండి. అలాగే అయ్యా. నీ కొడుక్కి చేయి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. నువ్వెవరో తెలియకొచ్చాం. సారీ అమ్మా. మా అబ్బాయి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. నువ్వు మీ ఊరికెళ్ళమ్మా. రేయ్, రండి 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 రండి. ఆగో, ఆగమంటుంటే. దారొద్దులండి, నేను వెళ్ళాలి. ఎవరు నువ్వు? నీ చుట్టూ ఏం జరుగుతోంది? మీకు అది అనవసరమైన విషయం. నాకు తెలియాలి. మీకు తెలియనవసరం లేదు. నాకు తెలియాలి. చెప్పకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. నేను ఎవరినో తెలియాలి, అంతే కదా? విశాఖపట్నం దగ్గర విజయనగరం మా ఊరు. ఆనంద నిలయం మా ఇంటి పేరు. మా తాతయ్య రిటైర్డ్ ఆర్మీ మ్యాన్. మా నాన్న పోలీస్ ఇన్స్పెక్టర్. అమ్మ లేదు, ఒక అక్కయ్య ఉంది. ఆ అక్కయ్యకు ఒక కూతురు. నాకో మేనమా ఉన్నారు. ఆయనకి పెళ్లి కాలేదు. మా ఇంట్లో మాతోనే ఉంటారు. ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి అంతా ఇందులో పోవాలి. ఉమ్ము. ఏంటి? నువ్వు కూడా నించో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి అన్నీ ఇందులో కలిసిపోవాలి. ఉమ్మండి. మా నాన్న తాతయ్యలాగా నాకు సొసైటీకి సేవ చేయాలని కోరిక. మెడిసిన్లో చేరడానికి కౌన్సిలింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. నాలాగే డాక్టర్ అవ్వాలని కలలు కంటూ చాలా మంది వచ్చారు. అక్కడికి కేరళ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. నెల్లూరులో చదువుకుంది. టెన్త్ మార్క్స్ కూడా అడిగారే. ఇంకైపోయిందమ్మా. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 97.25. ఓ, నాకు అంతే. ఓ నైస్.
వైశాలి. నా పేరు మాధవీలత, విజయనగరం నుంచి వస్తున్నాను. ఈయన మా నాన్నగారు. నమస్కారం. మా అమ్మ. నమస్తే అండి. ఈయన మా నాన్నగారు. నమస్కారం అండి. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 1 seat అవైలబుల్. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు 2 seats అవైలబుల్. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ దొరకాలని అందరం కోరుకున్నాం. We would like to inform that all the government seats have been closed. ఒక్క మార్క్ 0.5, 0.25 మార్కుల తేడాతో సీట్ దొరక్క చాలా మంది నిరాశతో వెనక్కి తిరిగారు. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ దొరికితే సంవత్సరానికి 30,000 కడితే చాలు. కానీ అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయితే సంవత్సరానికి 6 లక్షలు అవుతుంది. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించు తల్లి. నువ్వు చదువుకోవాలని ఆశపడ్డావు. ఆ ఆశ తీర్చడం నా బాధ్యతమ్మా. నువ్వు సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని రెడీగా ఉండు. కొంచెం నవ్వరా. థ్యాంక్స్ నాన్న. ഒരു 0.25 മാർക്കിന് പോയില്ല അപ്പാ. ഞാനൊരു എഞ്ചിനീയറിംഗ് എടുക്കാം. വേണ്ട, നമുക്കൊരു പ്രൈവറ്റ് കോളേജിൽ ചേരാം. പ്രൈവറ്റ് കോളേജാ? നമുക്ക് എങ്ങനെ ഫീസ് കൊടുക്കാൻ പറ്റും അപ്പാ? വീട് വിൽക്കാം. വീട് വിൽക്കാനോ? പിന്നെ നമ്മൾ എവിടെ പോവും? കോളേജിൽ ചേരുമ്പം മോള് ഹോസ്റ്റലിലല്ലേ താമസിക്കുന്നത്. അച്ഛനും അമ്മയും കൂടി വാടക വീട്ടിൽ താമസിച്ചോളാം. അതൊന്നും ശരിയാവില്ല അമ്മ. వైశాలి ర్యాంక్ నెంబర్ 1 or 2. വീട് വിറ്റാലും Please come to the counter number 4 immediately. వైశాలి ర్యాంక్ నెంబర్ 1 or 2. Please come to the counter number 4 ఇల్లు immediately. పోయినా Thank you. పర్వాలేదు, కానీ చదువుకుని డాక్టర్ అయితే అమ్మా నాన్నలకి పెద్ద ఇల్లే కొనివచ్చు. కానీ అంబిషన్ దాన్ని వదులుకోవద్దు. త్వరగా వెళ్ళండి. వైశాలి ర్యాంక్ నెంబర్ 1 or 2 allotted to PK Medical College, Vizag. Sai Prasad allotted to Satyasai Medical College, Rajamandri. P. Madhavi rank number 105 allotted to PK Medical College, Vizag. మా ఇద్దరికి వైజాగ్ పీకే మెడికల్ కాలేజ్లో సీట్ దొరికింది. చాలా సంతోషంగా వెళ్ళాం. అక్కడ మాదే ఫస్ట్ బ్యాచ్. ఏయ్, అద్దం జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా బిల్డింగ్ వర్కే ఫినిష్ కాలేదు. ప్రాస్పెక్టస్ లో పక్కాగా ఫినిష్ అయినట్టు ఫోటో వేశారు. వర్క్ పూర్తయ్యాక అలాగే ఉంటుంది. ఏయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అలాగే. ఇది కూడా పెట్టుకో. 6 లక్షలు ఇవ్వండి. గవర్నమెంట్ 2.5 లక్షలు అని చెప్పింది. వాళ్ళు అలాగే అంటారు సార్. 6 లక్షలు ఇస్తేనే సీటు, లేదంటే ₹1 ఇచ్చి సీటు కొనుక్కోవడానికి క్యూలో నిలబడి ఉన్నారు. ఏమంటారు? బ్యాలెన్స్ డబ్బులు క్లాసు మొదలు పెట్టే ముందు కట్టేస్తాను. ఏంటి చీటీ ఇస్తున్నారు? రసీదు ఇవ్వండి. ఇప్పుడు మీకు సీటు కావాలా వద్దా? మంచి మార్కులతో మెరిట్లో చేరే నాలాంటి వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మర్యాదే లేదు. మార్కులు తక్కువ వచ్చినా 1 కోటి 2 కోట్లు ఇచ్చి మేనేజ్మెంట్ కోటాలో చేరిన వాళ్ళకి మర్యాద ఎక్కువ. మేము ఉండబోయే హాస్టల్ని చూడటానికి వెళ్ళాం. హాస్టల్ చూడొచ్చా? లోపలికి వెళ్ళడం కుదరదు. పని జరుగుతోంది. పని జరుగుతుందా? ఎప్పుడు పూర్తవుతుంది? ఫీజు కట్టేశారా? ఇప్పుడే కట్టేసి వస్తున్నాం. ఈ విషయం పీకే గారితో చెప్తే పని అయిపోతుంది. అవుట్ పేషెంట్ వార్డ్కి వెళ్ళి చూసాం. ఎలాంటి ఫెసిలిటీసు లేవు. ఏమండి, పేషెంట్స్ ఎవరు లేరే? ఇప్పుడే కదమ్మా ఓపెన్ చేసాం. ఓ 10 రోజులు పైకి వచ్చి చూడండి. ఇక్కడ నిలబడడానికి కూడా చోటు ఉండదు. దేశంలో అన్ని రోగాలున్నాయి మరి. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నారు. సార్, ఓపీలో ఒక్క పేషెంట్ కూడా లేడు సార్. ఏమండి అలా అంటారేంటి? ఇంకా క్లాస్ రూమ్స్ కూడా రెడీ కాలేదు. కానీ ఫీజు మొత్తం కట్టించేస్తున్నారు. ఫీజు ముట్టగానే వాళ్ళ మాట తీరే మారిపోయింది. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? వచ్చామా, పిల్లల్ని అడ్మిట్ చేసామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హలో, ఇది ఎవరి కాలేజో తెలుసా? అప్పుడే ఆ కాలేజ్ చైర్మన్ గురించి మాకు పూర్తిగా తెలిసింది. అతని పేరు పిడకల కోటయ్య. కసాయి కొట్టుతో వ్యాపారం మొదలుపెట్టి కిరాయి గుండాల ముఠా నాయకుడిగా ఎదిగాడు. అడుపుడు ఎక్కడున్నాడు? సరే, సాయంత్రం లోపల లేపేద్దాం. వైజాగ్ హార్బర్లో పట్టపగల ఒక మినిస్టర్ని నరికి చంపాడు. హార్బర్ని వాడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. పిడకల కోటయ్య పీకేగా మారాడు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు. ఉన్న చెరువులు, కుంటలన్నీ ఆక్రమించి
బిల్డింగ్లు కట్టాడు. పీకే బిల్డింగ్ ప్రమోటర్స్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి ఒక ఇండస్ట్రియలిస్ట్ గా మారాడు. సమాజంలో అంతస్తు ఎదగాలి, డబ్బులు బాగా సంపాదించాలి. అందుకు ఏం చేయాలో బాగా ఆలోచించి విద్యారంగాన్ని ఎంచుకున్నాడు. రాజకీయ నాయకుల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆర్ట్స్ కాలేజ్ మొదలు మెడికల్ కాలేజ్ దాకా కట్టాడు. విద్యాదాతని తనకు తానే బిరుదు కూడా తగిలించుకున్నాడు. గంగారెడ్డి. పీకే ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత వాడి క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని వీడి చేతే చేయించేవాడు. కుదరదు, చేసుకుంటే వీడినే చేసుకుంటాను. ఆ దేవుడే దిగొచ్చినా నా మనసు మార్చుకోను. మనసు మార్చుకోవా? వాడితోనే బతుకుతావా? అయితే పో. మహా అయితే 10 రోజులు ఎడుస్తుంది. మన కులపడకి ఇచ్చి పిలిచేయి. 10 నెలల్లో మనవన్ని ఎత్తుకుంటావు. కానీ వాడికో వీక్నెస్. వాడి పెళ్ళం అంటే వాడికి ప్రాణం. అన్నా వదిన సూది మంది వేసుకోనని ఏడుస్తోంది. అనారోగ్యంతో చాలా రోజులుగా మంచానికే పరిమితం అయిపోయింది. బంగారం, దానికి సూది మంది ఎంచుకో బంగారం, తగ్గిపోతుంది. నొప్పి తెలియకుండా చేస్తారు, తెలియదు కదా? తెలీదు. చెయ్యి. ఆగాగు. చెయ్యి. చేసావా? అయిపోయిందా? నొప్పి ఎట్లేదుగా? అంతే, తగ్గిపోతుంది బంగారం, తగ్గిపోతుంది. కాలేజ్లో జాయిన్ అయ్యి 1 year అవుతోంది. ఎటువంటి ఫెసిలిటీ లేదు, టీచింగ్ స్టాఫ్ లేరు. మా చదువు కుంటుపడింది. ఒకరోజు నిరసన తెలిపి ఎవ్వరూ క్లాసులకు వెళ్లకుండా అందరం బయటే కూర్చున్నాం. అందరు లేచి క్లాసులకు పోండి. క్లాసులకి పోండి. వెళ్ళండి. మీరెవరు? వెళ్ళి చైర్మన్ రమ్మనండి. చైర్మన్ రావాలా? షూట్ చేసేస్తాను. లేచి వెళ్ళిపోండి. పోండి పోండి పోండి. పోరా. మీ నాన్న ఫోన్. ఏ మన సెట్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో చేరిన వాళ్ళందరూ చక్కగా చదువుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఖాళీగా కూర్చొనున్నాం. ఇల్లమ్మి డబ్బులు కట్టిన అమ్మా నాన్నలకి నేనే సమాధానం చెప్పను. అప్పుడు మేమందరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చి కౌన్సిల్కి కంప్లైంట్ చేశాం. ఢిల్లీ నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చారు. అదెలాగో చైర్మన్కి తెలిసిపోయింది. తన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి అవుట్ పేషెంట్స్ వార్డులో పడుకోబెట్టాడు. సార్ వదిలేండి సార్. ఎవర్రా నువ్వు? నేను పీకే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అండి. తలా 1000 రూపాయలు ఇచ్చి ఇక్కడ పడుకోమన్నారండి చైర్మన్ గారు. అందుకే 20 మంది ఇక్కడికి వచ్చామండి. ఏం జరుగుతుంది ఇక్కడ? క్రిమినల్ ప్రాక్టీస్. వాడి మనుషుల్ని తీసుకొచ్చి కాలేజ్ ప్రొఫెసర్స్ లాగా యాక్ట్ చేయించాడు. మీరు ఎనాటమీ ప్రొఫెసర్. పల్స్ చూడండి. పల్స్ చూడండి. చచ్చిపోయండి. ఏమంటున్నారు మీరు? అమ్మయ్యా, స్టెథోస్కోప్ ఆన్ చేయడమే తెలియలేదు. నువ్వు అనాటమీ ప్రొఫెసర్వా? ఎవరు నువ్వు? నేను పీకే గారి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ని. ఒకరోజు డాక్టర్ గారు నటించమని పిలిచారండి. ఎంత ఇచ్చారండి? 5000 ఇచ్చారు సార్. అంతా కనిపెట్టేశారు. ఒక రోజుకి 300 మంది అవుట్ పేషెంట్స్ అయినా రావాలి, కానీ ఇక్కడ 3 కూడా లేరు. రిక్వైర్డ్ ప్రొఫెసర్స్ లేరు, ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు, కానీ అన్నీ ఉన్నాయని స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. అది కాదండి, అన్నీ సరి చేసేద్దాం. మీరే కొంచెం చూసి చేయండి. ఏంటి లంచమా? ఆల్రెడీ అడ్డమైన వాళ్ళకి ఇచ్చే ఈ సీటుకు వచ్చారు. ఇప్పుడు మాకు కూడానా? ఏంటి బెదిరిస్తున్నారా? మీ అప్రూవల్ని క్యాన్సిల్ చేస్తున్నాం. కూర్చో. ఏంటి? కూర్చోరా.
200 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాలేజ్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించాడు. సెమిస్టర్ ప్రిపరేషన్ చాలా కష్టంగా ఉంది. అవునే, ఎలా కవర్ చేస్తారో తెలియడం లేదు. అసలు క్లాసులు జరిగితేనే కదా. హలో, ఏంటి ఇన్స్పెక్షన్కి వచ్చారు కదా, చూడండి ఏం చేస్తారు. వచ్చిన పని చూద్దామా? అన్నీ మనం అనుకునేదే కానీ ముందు బండి ఎక్కువయా బాబు, ఎక్కువ. మనం చదువుకునేది మనం చదువుకుందాం. అప్పుడే వాడిలో ఉన్న మృగం క్రూరంగా ఆలోచించింది. Yes, come in. Hey, you? ఓయ్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా చూసి డబ్బిస్తే తీసుకుంటావు అనుకుంటున్నావా? డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నా దొరకనే ఒక బహుమతిని మేము మీకు ఇస్తాం. మాకు అనుకూలంగా పనిచేయండి. ఏయ్, 1 minute. ఏంటది? ఇందులో 60 అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. వీళ్ళలో మీకు ఎవరు కావాలన్నా అరగంటలో ఇక్కడ ఉంటారు. అంత 18-19 లోపు వాళ్ళే. అందరూ ఫ్యామిలీ గర్ల్సే. ఫ్రెష్. కూర్చోండి. వీళ్ళెలా వస్తారు? ఒప్పుకుంటారా? అది మాకు వదిలేండి. ఎవరికైనా తెలిస్తే? ఎవరికి తెలియదు. ఓకే. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియడం లేదే. ఇద్దరు ముందు చెప్తాను. 11 అవుతోంది. కారిడార్లో నుంచి ఏంటా మాటలు? వెళ్ళి పడుకోండి. మనకు చెప్పి అది మాత్రం దియ్యేలా తిరుగుతుంది. మాధవి, అర్జెంటుగా ఒక పేషెంట్కి O- బ్లడ్ కావాల్సి వచ్చింది. వచ్చి ఇవ్వగలవా? నాకు వైరల్ ఫీవర్, బ్లడ్ ఇవ్వకూడదు మేడం. హలో, అమ్మాయి లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకెవరినైనా సెలెక్ట్ చేయండి. ఎం వైశాలి. మా స్టూడెంట్స్లో ఇంకెవరికైనా O- బ్లడ్ ఉందని చెక్ చేశాను. అప్పుడే వార్డెన్ వైశాలిని తీసుకెళ్తోంది. వైశాలి బ్లడ్ గ్రూప్ ఏంటో చెక్ చేశాను. తంది బి పాజిటివ్. నాకు డౌట్ వచ్చింది. వెంటనే వెళ్ళి గమనించాను. అక్కడ గంగారెడ్డి ఉన్నాడు. నాకేం చేయాలో ఏం తోచలేదు. వెంటనే వైశాలికి ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తెల్లారుజామునే నాకు ఫోన్ వచ్చింది. హలో, ఆగండి. ఎవరమ్మా? పోస్ట్మార్టం రిపోర్ట్లో అంతా మార్చేశారు. జరిగింది బయటికి చెప్తే మా కాలేజ్కి చెడ్డ పేరు.
కానీ నిజం అందరికీ తెలియాలి. ఇలాంటి హాస్టల్లో ఉండే మధ్యతరగతి ఆడపిల్లలు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, రిచ్ డ్రెస్, జ్యువెల్స్ లాంటి ఆడంబర జీవితానికి ఆశపడి డబ్బున్న వాళ్లతో సంబంధం పెట్టుకుంటున్నారు. ఏంటి అలా అంటున్నాడు? ఈ అమ్మాయి తరచూ రాత్రులు బయటికి వెళ్ళేదంట. లేట్ నైటే తిరిగి వచ్చేదని విన్నాను. వార్డెన్ కూడా పిలిచి ఖండించారు. అవునండి, ఆ వైశాలి అసలు నా మాట వింటే కదా. ఈ అమ్మాయి మొత్తం మందులు కూడా తీసుకునేదంట. ఆ రోజు రాత్రి డ్రింక్ తాగిందని పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా చెప్తుంది. అలాంటి అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ అలాంటి అమ్మాయి కాదు, చాలా మంచిది. ఆయన అబద్ధం చెప్తున్నారు. చూసారా, కూడా ఉన్న ఫ్రెండ్ కూడా నమ్మలేకపోతుంది. పాపం. సారీ. అమ్మా మాధవి, ఏంటమ్మా నిద్రపోకుండా ఇంకా తన్ని తలుచుకుంటున్నావా? చదువు కోసం మన ఊరిని నమ్ముకుని వచ్చింది. చాలా మంచి అమ్మాయి నాన్న. వాళ్ళమ్మ నాన్న కంప్లీట్ ఇవ్వడానికి వెళ్తే స్టేషన్లో బెదిరించి పొమ్మన్నారు. వాళ్ళు తిరిగి కేరళకి వెళ్ళిపోయారు. నేను కేసు పెడతాను నాన్న. నువ్వు పోలీసువేగా నాన్న, నన్ను సపోర్ట్ చేస్తావా? చెప్పు, నన్ను సపోర్ట్ చేస్తావా? నేనున్నాను తల్లి, నువ్వేం దిగులు పడకు. మా నాన్న ఇన్స్పెక్టర్ కనుక పీకేని ఎదిరించి యాజమాన్యం చేసింది హత్య అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. నేను చెప్తున్నాను, మార్చి రాయ్. పి వైశాలి. ఊర్లో ఎంతో గౌరవంతో సమాజానికి సేవ చేసిన కుటుంబానికి చెందిన విద్యార్థిని బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని కాలేజీని ఎదిరించి కోర్టులో కేసు వేసిందంటే అది ఆలోచించాల్సిన విషయం. కనుక నెక్స్ట్ హియరింగ్ లోపు యాజమాన్యమే వైశాలి అనే విద్యార్థిని మరణానికి కారణమని మోపిన నేరాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో వారు నిరూపించాలి. అదే సమయంలో కేసు పెట్టిన విద్యార్థిని చదువు బాధించబడకూడదు. ఈ విద్యార్థిని చదువుకి యాజమాన్యం ఎటువంటి ఆటంకం కలిగించకూడదని, కేసు పూర్తయ్యే వరకు విద్యార్థిని భద్రతకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసిందిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. మా నాన్న డిపార్ట్మెంట్లో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తగిన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించడానికి ప్రయత్నించారు. ఏంటమ్మా అట్ట చూస్తున్నావు? నువ్వు చూస్తుంటే మీ నాన్న డ్యూటీ ముగించి నైట్ బైక్లో వస్తున్నట్లుగాను, గంగారెడ్డి లారీ తోలుకుని వచ్చి ఒకే దెబ్బకు లేపేసినట్లుగాను, మీ నాన్న నడి రోడ్లో పడి గిలా కొట్టుకుంటున్నట్లుగాను ప్రశాంతంగా ఉన్నాడు. ఆ మనిషి ప్రాణం పోయే వరకు నేను వేడుకు చూస్తున్నట్లు కదా. అలాంటి పని నేనేం చేయలేదమ్మా. ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కేసు పూర్తయ్యే వరకు నీకేం కాదమ్మా, జాగ్రత్త. పీకే తన పలుకుబడిని ఉపయోగించి ఇంట్లో నీళ్లు, కరెంటు కట్ చేయించాడు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలండి? కరెంట్ ఎప్పుడు వస్తుంది? ట్రాన్స్ఫారం కాలిపోయింది.
వచ్చినప్పుడు వస్తుంది. కాలేజ్కి వెళ్తే ప్రొఫెసర్ టార్చర్. ఏంటి రికార్డ్ రాయడం? ఏడిసినట్టుంది. నీకెవడు అడ్మిషన్ ఇచ్చాడు? గుడ్లు కాడానికి కూడా పనికిరావు. రికార్డ్ రాసింది రికార్డ్. నేను కాలేజ్ వదిలి వెళ్ళిపోవాలనిపించేంతలా టార్చర్ చేశారు. ఆ సమయంలోనే మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చింది. కాసేపటికి ముందు ఒక అతని చేయి నరికారే రౌడీలు. అతను సెంట్రల్ మినిస్టర్ కొడుకు, నాకు మంచి ఫ్రెండ్. అవును, వైశాలిని తీసుకెళ్లిన కార్ సర్క్యూట్ హౌస్కే వెళ్ళింది. దానికి ఎదురుగుండా ఉన్న సిగ్నల్ కెమెరాలో అది రికార్డ్ అయింది. ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లోనే ఆ ఫుటేజ్ దొరుకుతుంది. అందుకే నా స్కూల్ ఫ్రెండ్ సెంట్రల్ మినిస్టర్ కొడుకు చరణ్ని హెల్ప్ అడిగాను. నా ఫోన్, పోస్టల్, ఈమెయిల్ అన్నిటి మీద పీకే నిఘా ఉంచడం వల్ల ఇక్కడ జరిగే ఈ పెళ్లికొస్తే ఇక్కడ ఇస్తానని చెప్పాడు. ఆ పెన్ డ్రైవ్ ని ఒక బొకేలో పెట్టి నాకు ఇస్తున్నప్పుడే పీకే మనుషులు అతని చేతిని నరికి ఆ పెన్ డ్రైవ్ ని తీసుకెళ్లిపోయారు. ఉన్న ఒక్క నమ్మకం పోయింది. పీకే ఆ కేసులో గెలిచి తన మంచివాడని లోకాన్ని నమ్మించి తన కాలేజ్ని కాపాడుకోవాలి. అందుకే తను నన్ను ఇంకా ప్రాణాలతో వదిలిపెట్టాడు. నెక్స్ట్ హియరింగ్ వచ్చే వారంలో ఉంది. ఆ రోజు వాడు గెలుస్తాడు, నన్ను చంపేస్తాడు. ఇప్పుడు తెలిసిందా నేనెవరినో? చెప్పండి. మీరు చిన్న చిన్న రౌడీల్ని బెదిరించుండొచ్చు, కొట్టుండొచ్చు. నా మాట వినండి. అనవసరంగా ఇందులో మీరు తలదూరిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. వెళ్ళండి. మా విశాఖపట్నం బస్సు వచ్చింది, ఎక్కండి. పట్టుకో. లవ్ యూ.
రాయ్ పాండు ఎవరాడు ఎవడు మనల్ని బస్ స్టాండ్ లో కొట్టేది? అది కొడుతున్న వాడిని అడుగుతావంటరా ఎర్రి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఎవరినో తెలుసా? ఏంట్రా ఇది? ఎవడి కాడు నేనెవరు తెలుసా అని అడుగుతున్నారు. ఇంతకీ నువ్వు ఎవడివి? 20వ నెలలో పుట్టినోడువా లేక 20 అడుగులు పొడుగున్నోడు? నేను ఎవరినో తెలియకుండా మాట్లాడుతున్నా. నువ్వెవడివో తెలిసే మాట్లాడుతున్నానరా. కసాయి కొట్లో మేకలు కోయడంతో మొదలుపెట్టి కిరాయికి హత్యలు చేసి సంపాదించి గౌరవం కోసం కాలేజీలు కట్టి నీకు నువ్వే విద్యారత్నాన్ని బిరుదులు తగిలించుకున్న పోరం పోకువే కదరా నువ్వు. నువ్వెవరని అడిగినందుకు నీ మొత్తం జాతకం చెప్పేశాను. ఇప్పుడు నేనెవరు అడుగుతాను, కనీసం నా పేరైనా చెప్పగలవేమో చూద్దాం. తెలియట్లేదు కదా? తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువు అంటేనే దడా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎవడని తెలుసుకోవడం నాకు అంత కష్టం అంటరా? నువ్వు ఉన్న చోటే ఉండి వచ్చి ముక్కలుగా నరికేస్తాను. నువ్వెందుకు రావడం? నువ్వు వచ్చావంటే 5-6 సుమోలు, 50 మంది రౌడీలు, తలా ఒక క్వార్టర్, తినడానికి ఉండడానికి పెట్రోల్ డీజిల్ అని లేనిపోని ఖర్చు. నీకెందుకు శ్రమ? నేనే వస్తా ఒంటరిగా. ఉదయం సరిగ్గా 11 గంటలకి నీ ఇంటి గుమ్మలో నీ ముందొచ్చి నుంచుంటాను రా. వీలైతే నీ చిట్టికెన వేలు నా మీద పడుద్దేమో చూద్దాం. 600 కిలోమీటర్ అవసరం ఉన్నావని ధైర్యంతో మాట్లాడుతున్నావా? నోరుంది కదా అనే మాట జారమాకు. మాట జారుతున్నానా? డియర్ ఫ్రెండ్, ఈ రోజు చాలా మందికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది. ఇచ్చిన మాటని నిలబెట్టుకో. ఏం చేయబోతున్నారు? ఎవరికి తెలుసు? ఏదో కోపంలో ఫ్లోలో అనేసాను. ఇక మీదటే ఆలోచించాలి. ఫ్లోలోనా? వేడిగా ఒక కాఫీ తాగుదామా? బంగారం, వేడిగా కాఫీ తాగితే వేడి ఆలోచనలు వస్తాయి. ఖచ్చితంగా వాడి ఇక్కడికి రాడన్నా. మనం పంపిన 10 మందిని ఒక్కడే ఎదిరించి బంతాడాడు. అవును కదా. తన్నులు తిన్న వాళ్ళు నడవలేక మాట్లాడలేక హాస్పిటల్లో పడున్నారు. అది కూడా నిజమే. వాడొస్తాడు, రావాలి. నేను వాడిని చూడాలి. ఏంటన్నగారు ఊరంతా మీ గురించి పోస్టర్స్ అంటించారు? పోస్టరా? ఎవరు పోస్టర్ రా? మీరు చూడలేదా? మన ఇంటి గోడకు కూడా అంటించారు. నేడే సంచలన చిత్రం ప్రారంభం. విద్యారత్న పీకే నటించు పోరంబోకు BTS. ఏంట్రా ఇదంతా? తెలీదన్నా. ఏందనో సినిమాలో యాక్టింగ్ చేస్తున్నావా? చాలా సంతోషం. అందరూ చిరత, పులి, సింహం అని టైటిల్స్ పెట్టుకుంటారు. ఎవడో మృగం అని కూడా పేరు పెట్టుకున్నాడు. మీరు ఏనుగానైనా పేరు పెట్టుకోవాల్సింది. గంభీరంగా ఉండేది. ఒకవేళ పరంబోకు అంటే సోలాపూర్, సీనాపూర్ లాగా ఉత్తరదేశం ఊరి పేరా? ఎవడరా నువ్వు? ఫోన్ పెట్టరా. అప్పుడే ఫ్యాన్స్ ఫోన్ చించేంద్రా. We are from Income Tax Department. మీ ఇంటిని సోదా చేయాలి. దేనికి? సినిమా తీస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అంతా 5 లక్షల పోస్టర్లు అంటించారు. దానికే 10 కోట్లకి పైన ఖర్చు అయి ఉంటుంది. బెజవాడలో బాహుబలికి మించిన బ్రహ్మాండమైన చిత్రాన్ని పోస్టర్ అంటించారు. అలాగా. ఇక సినిమాకి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతారు, దానికి సోర్స్ ఏంటి అది తెలుసుకోవడానికి రైట్. పెన్ స్టాండా? సెల్ ఫోన్ జామర్. 2 కిలోమీటర్ల సరౌండింగ్ లో నో ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. గేటుకి తాళమే. లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదు. అందరినీ ఒకే చోట కూర్చోబెట్టండి. కమాన్ సర్చ్. కొంచెం విడిగా మాట్లాడుకుందామా? ఎవరింటికి వచ్చి ఏం చేస్తున్నావు? ఆఫీసర్ ని హత్య చేయాలని చూస్తారా? లాక్ హిమ్ అవుట్. కమాన్.
టేక్ యూర్ సీట్ జెంట్మెన్. రోజు ఎంతమంది వంట చేస్తావు? అయ్యగారికి మాత్రమేనండి, మేము బయట తింటాం. మీ అయ్యగారు ఏం తింటారు? ఉదయం 4 ఇడ్లీలు, రాత్రి 2 చపాతీలు, అంతేనండి. నాలుగు ఇడ్లీలకి ఎందుకురా 6 సిలిండర్లు? సార్, నా సెక్యూరిటీ రూమ్ కార్నర్లో ఒక లాకర్ ఉంది, దాన్ని ఓపెన్ చేశారా? అన్నా కొంచెం తో పాటు ఆ డ్రెస్సింగ్ రూమ్ లో ఒక 2 crores ఉన్నాయి. యూ డోంట్ వరీ, ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. ప్లీజ్ డిడ్ యూ స్పీక్ టు అవర్ కొలీగ్స్? మన నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిన వాళ్ళ ఇంట్లో క్యాష్ ఆర్ డాక్యుమెంట్స్? మూవ్. అసలు ఈ గొడవ అంతటికి కారణం వాడే. తలుపు తీసి ఆ మెంటల్ గాని బయటికి రమ్మనండి. అయ్యా, వచ్చినాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాడయ్యా. హైదరాబాద్ బస్ స్టాండ్ లో నన్ను మన వాళ్ళు కొట్టింది ఆడే అయ్యా. వాడు చెప్పినట్టు చేయడమే కాక మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా తీసి కొట్టుకోండి కొట్టుకోండి కొట్టుకోండి. త్వరగా పోనీ. ఏం కసాయి కోటయా? ఇంకొకడి చెయ్యి నా మీద పడిందంటే నెక్స్ట్ మినిట్ నువ్వు జైల్లో చువ్వు లెక్క పెడతావు. నేను ఎత్తుకొచ్చినవన్నీ తిరిగి తీసుకెళ్లిపోదామని వచ్చావా? నీ ఇంట్లోకి రావడానికి అంత ఆలోచించినవన్నీ దాచిపెట్టడానికి ఇంకెంత ప్లాన్ చేసుంటాను. అదెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎప్పుడొస్తుందో చెప్పాలా? నెక్స్ట్ హీరింగ్కి. ఏ కోర్టులో అయితే ఒక అమాయకురాలిపై నింద వేసి నువ్వు మంచివాడివని నిరూపించి నీ ఇమేజ్ నీ కాలేజీని కాపాడుకోవాలనుకున్నావో, అదే కోర్టులో నిన్ను నిలబెట్టి ఆ అమ్మాయి మంచిదని నిరూపించి నీ అసలు రంగు బయట పెట్టి నీ కాలేజ్ ముగించేస్తాను. ఇది జరగకుండా నేను ఈ ఊరు వదిలిపెట్టను. ఏమన్నా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధైర్యంతో మాట్లాడుతున్నానన్నావు కదా, ఇప్పుడు 6 అడుగు దూరంలో ఉన్నాను.
టచ్ చేయరా చూద్దాం. చెప్పు డార్లింగ్, కొళాయిలో నీళ్ళు ఇప్పుడు వస్తాయా రావా? వస్తాయి. ఓకే సార్. కరెంటు మాట ఏమిటి? ఇప్పుడు వచ్చేస్తుంది. హలో, ఏంటిది? ₹1,00,00,000 బండి తగిలిస్తున్నావు, పిచ్చి పట్టిందా? అదొక్కటేరా ఇంకా పట్టలేదు. ఈ కారుని చూసినప్పుడల్లా ఆడు కాలు పెట్టిందే గుర్తొస్తుంది. నన్ను డిస్టర్బ్ చేసేది ఏది లోకంలో ఉండకూడదు. అది కారైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడే, ఈ క్షణమే ఈ కార్ తగలబడే లోపు వాటిని తీసుకొచ్చి నీ ముందే తగలబెట్టేస్తాను చూడు. వద్దు. ఏ కాలేజీ కట్టడం కోసం, అప్రూవల్ తీసుకోవడం కోసం ఎవరెవరికి ఎంత లంచం ఇచ్చామనే లెక్క నుంచి చదువుకునే స్టూడెంట్స్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామనే వివరం వరకు అన్ని ఆడి దగ్గరే ఉన్నాయి. ఇక్కడ దాచాడో తెలీదు. ఆడు ప్రాణం తీసే లోపల ఎవిడెన్స్ అన్ని తీసుకోవాలి. సరే. హలో, చెప్పు. అలాగా, నేను చూసుకుంటా. మిస్టర్ రామాయణ. నారాయణ. సరే, ఓకే, రామాయణ అనుకుందాం. ఉండ్రాళ్ళు ప్లేట్ నిండా పెట్టుకుని ఇలా తినకుండా చూస్తూ ఉన్నారేంటి? పూర్ణాలు చేయమన్నారు, నేను ఉండ్రాలు చేశాను. అదేదో పెద్ద నేరం అన్నట్టు తినకుండా కూర్చున్నారు. మీరైనా కాస్త చెప్పండి. మిస్టర్ రామాయణ, ఓరి తిక్కలోడా, కరెక్ట్ గానే చేశారుగా. ఏం చేశారయ్యా? వినాయకుడికి ఉండ్రాళ్లే కదా ఇష్టం. ఓహో, నాకు పెళ్లి కానందు వల్ల వినాయకుడి లిస్ట్ లో చేర్చేశారా? మావయ్య, చెబుతలే. నువ్వు పెళ్లి చేసుకోకపోవడం కాదు, నిన్న ఎవరు పెళ్లి చేసుకోలేదు. నోటికొచ్చినట్టు వాగితే బుర్ర పగల కొడతాను. పండగ రోజు ఎందుకు ఇలా మొహం మార్చుకుంటూ? నవ్వండి. నా వల్ల కాదు. మౌన వ్రతలాగా కోప వ్రతం. నవ్వనంటే నవ్వను. ఉండు, నేను నవ్విస్తాను. ఎవరేం చేసినా నవ్వుకురోయ్. మిస్టర్ రామాయణ, ఆ అమ్మాయి మిమ్మల్ని ఎలా నవ్విస్తుంది? తను నవ్విస్తుందో లేదో కానీ నువ్వు ఏడిపించేలా ఉన్నావు. మావయ్య, కళ్ళు మూసుకో. నువ్వు ఏం చేసినా సరే నేను నవ్వను కాక నవ్వను. మిస్టర్ రామాయణ, నువ్వు నోరు మోయవయ్యా, నేను కళ్ళు మూసుకుంటాను. ఏంటి? ఒక్క నిమిషం. మావయ్య, భలే ఉంది. ఏంటి అంటే ఆయన్ని ఎలా నవ్వించావు? అదా, ఇది హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో యూజ్ చేసే నైట్రస్ ఆక్సైడ్. దీన్నే లాఫింగ్ గ్యాస్ అంటారు. దీన్ని పీలిస్తే 10 నిమిషాల వరకు నవ్వును కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. అయితే ఇంకో 10 నిమిషాల వరకు ఈ గుర్రం సక్కిలిస్తూనే ఉంటుందా? పై మేడ మీదకి తీసుకెళ్ళండి. ఫ్రెష్ ఎయిర్ లో ఉంటే త్వరగా నార్మల్ అవుతారు. హలో మిస్టర్ రామాయణ, రండి మేడపైకి వెళ్దాం. రండి, చాలు చాలు రండి. రండి. ఏమైంది? ఏంటి అలా నవ్వుతున్నారు? ఇది ఒక నవ్వుల వైద్యం. సరే, నువ్వు వెళ్ళి పంచుడు. సరే అక్క. చూస్తాను. అక్క, ఏం జరుగుతోంది? ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఏడివాడు నీ చెల్లెలు ఎవరినో తీసుకొచ్చి పెట్టుకుందండిగా. దానికోసమా లేక నీకోసమా? ఏమండి, మర్యాదగా మాట్లాడండి. మర్యాద. నా పెళ్ళాన్ని నేను కొడతాను, మధ్యలో నువ్వెవడరా?
బయటికి పోరా. ఆ చూపేంటే బయటికి పొమ్మను. వెళ్ళడానికి ముందు పీకే గారింట్లో తీసుకున్న ఎవిడెన్స్ అన్ని నాకు ఇచ్చేసి వెళ్ళమని చెప్పు. చెప్పవే, వెళ్ళు. ఆయన అడుగుతున్నారుగా, ఇచ్చేయండి. నీ చెల్లెల్ని కేసు వాపస్ తీసుకోమను, లేదంటే ఇలాగే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని వదిలేసి వెళ్ళాయని అడుగుతున్నారు. ఇచ్చేయండి. ఆయన ఒకటిచ్చారు కదా, మీరు 2గా ఇచ్చేయండి. ఏంటి వాగుతున్నావు? ఏయ్, తాళి కట్టిన భర్తని పరావాడి చేత కొట్టిస్తావా? భర్త? మీరసలు మగాళ్ళేనా? మాట్లాడకండి. పెళ్లి చేసుకుని బిడ్డని కన్నంత మాత్రాన మగాళ్ళైపోరు. చూసిన మరుక్షణం నా చెల్లెల్ని చూసి ప్రేమించి తన్ని అర్థం చేసుకొని దాని లక్ష్యాన్ని తన లక్ష్యంగా మార్చుకొని ప్రాణాలకి తెగించి ఇక్కడికొచ్చారే, ఆయన చెప్పచ్చు నేను మగాడ్నని. నీతో భార్యగా కాపురం చేసే కన్నా ఈ ఇంట్లో ఇలా ఉండిపోవడమే నాకు గర్వంగా ఉంటుంది. చూడు, బాగా చూడు. ఒక పోలీసుడు 2 విషయాలు సంపాదించుకోవచ్చయ్యా. నిజాయితీగా ఉంటే మెడల్, దారి తప్పితే లంచం. మెడల్ సంపాదిస్తే బ్రహ్మాండంగా హాల్ఫుల్గా తగిలించుకోవచ్చు. మనవాళ్ళు ముని మనవాళ్ళు అందరూ నీ గురించి చెప్పుకుంటారు. కానీ లంచం తీసుకుంటే అంతకంటే నీచమైన పని మరొకటి ఉండదు. ఆ పాపపు సొమ్ము నీ వంశాన్నే బాధిస్తుంది. మీ మావయ్య చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఇంకా జీవిస్తూనే ఉన్నారయ్యా. కానీ నువ్వు మగాడివి కాదని నీ పెళ్ళామే చెప్పిన తర్వాత నువ్వు బతికుండడమే వేస్ట్. నీలాంటి వారితో మాట్లాడడమే సిగ్గుచేటు. సారీ మా. అమ్మా, రా తల్లి. అర్థమైంది. నడిచొచ్చే మీరే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు బైక్లో వచ్చే నేను హెల్మెట్ పెట్టుకోకపోవడం తప్పే. ఇంకెప్పుడు ఇలా జరగదు. హెల్మెట్ లోపల ఇంకో హెల్మెట్. వదిరా, నేను గుర్తున్నానా? మీరేంటి ఇక్కడ హెల్మెట్ తో? ఎనీ పబ్లిక్ అవేర్నెస్? లేదన్నా, తప్పించుకు తిరుగుతున్నాను. మీరు చాలా మంచోళ్ళు. కానీ నీ ఫ్రెండ్ అక్కడే నొక్కే అన్నా వినిపించుకోకుండా నన్ను తప్పుగా పిక్చరైజ్ చేసి గృహిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు వాట్సాప్ లో వేసి నా ఉద్యోగానికే ఎసరు పెట్టేశాడు. ఇప్పుడు నా డిపార్ట్మెంటే నా కోసం వాలేసి వెతుకుతుంది. అమ్మో, పోలీసులు వచ్చారు. వస్తా. ఆడు గూర్ఖానయ్యా. అమ్మో, కూర్చో. ఏయ్, అన్న నిన్ను రమ్మన్నారు. ఏ అన్న? వచ్చి చూడ తెలుస్తుంది. ఆ అన్న ఎవరో వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళి లాయర్ గారి ఆఫీస్లో వెయిట్ చేయి. అన్నా, సరే మీరు వెళ్ళండి. రై, ఎవర్రా నువ్వు? ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇది నువ్వు అనుకుంటున్నట్టు కాదు. మర్యాదగా ఎవిడెన్స్లన్నీ తిరిగి ఇచ్చేసి ప్రాణాలతో ఇల్లు చేరే మార్గం చూడు. ఎంతకీ నువ్వెవరు? నువ్వు ఉండరా. గంగారెడ్డి ముందు నిలబడి మాట్లాడడానికి అందరూ భయపడతారు. నా దగ్గరికి వచ్చి నన్ను ఎవరిని అడుగుతున్నాడు? ఓ, నువ్వేనాదే? నా లవ్వరు, నా లవ్ కోసం మాత్రమే నీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. లేదంటే నీలాంటి వాళ్ళ కోసం కోర్టు కేసులను తిరగడానికి నేనేమన్నా మెంటల్ గాన్నా? ఏం చేయమంటావు? ఆ అమ్మాయి అది నమ్ముతోంది.
అందుకే నువ్వు ఆ కసాయి కొట్టువాడు ఇంకా భూమి మీద బతికున్నా. ఓ ఇందులో ఉన్న 6 బుల్లెట్లలో ఒక్క బుల్లెట్ మీద నీ పేరు రాసుంది. ఏం చేద్దాం? ఆధారాలన్నీ ఇచ్చేసి బతికిపోతావా లేక ఇక్కడే చేస్తావా? నాకు ఒక్క బుల్లెట్ చాలు కదరా, ఎందుకు 6 లోడ్ చేసావు? సిక్స్ రౌండ్స్ ఉంటాయి. ఉన్న ఒక్క బుల్లెట్ ఎక్కడుందో నీకు తెలీదు, నాకు తెలీదు. నా పేరు ఉందో లేదో చెక్ చేసి చూద్దామా? ఐదు సార్లు పేల్చినా నాకేం కాలేదే. నాకెందుకో ఈ బుల్లెట్ మీద నీ పేరున్నట్టు అనిపిస్తోంది. వద్దు, కన్ఫర్మ్ చేసుకుందామా? గంగారెడ్డి భయపడినట్టు నటించేవాడు వీరుడు కాదురా, భయం అంటే అర్థం కూడా తెలియని వాడేరా వీరుడు. నాకే గురి పెడతావా? నా పేరున్న బుల్లెట్ నా దగ్గర ఉండాలి. కాలేజీలో వీళ్ళ నాన్న నేను క్లోజ్ ఫ్రెండ్స్. అన్యాయంగా చంపేశారు. ఓడిపోతాం అనుకున్నాం, కానీ ఊహించని విధంగా వచ్చి వాణ్ణి గుక్క తిప్పుకోకుండా చేసేశారు. ఇక వాడు తప్పించుకోలేడు. మీరిచ్చిన ఆధారాలన్నీ స్టడీ చేసి వాడు క్రిమినల్ అని ప్రూవ్ చేసే వరకు నిద్రపోను. నెక్స్ట్ హీరింగ్లో కోర్టుకు రప్పించి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తాను. మీ చేతిలోనే ఉంది సార్. వెళ్ళొస్తాను అంకుల్. అలాగేనమ్మా. తమ్ముడు 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఈయన. నా మేనకోడలు ఫోన్ తీస్తే ఒట్టు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్దామని తలుపు తీసేసరికి ఎదురుగుండా నిల్చొనున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 327 సార్లు క్షమాపణ అడిగాడు. లెక్క పెట్టినోడి నాకు తెలియదా? ఏదైతేనే మనసు మారి మనిషిగా వచ్చాడు. ఇలాగే జీవితాంతం ఉంటే మనిషిగా పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది. మా నాన్న ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని నా కూతురు చెప్పుకునే లెవెల్కి నేను ఇక ముందు ప్రవర్తిస్తాను. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. జీవితంలో దేనైనా వదులుకోవచ్చు, తిరిగి దొరుకుతుంది. కానీ ప్రేమానురాగాల్ని వదులుకోవద్దు, తిరిగి పొందడం కష్టం. వాటిని పూర్తిగా అనుభవించండి, ఎందుకంటే వాటి విలువ ఎవ్వరూ లేని నాకు బాగా తెలుసు. పిండి వంటలు గుమ్మగుమ్మలాడిపోతాయి. జాగ్రత్తగా పెట్టు. వెళ్ళొస్తాను మావయ్య. మంచిదమ్మా. వస్తాను తాతయ్య. బాయ్. మాధవి, నేను లేనని ఏం దిగులు పడకు. డార్లింగ్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. అలాగే మహారాణి. బాయ్. 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 మూడు పిల్లలు కలిసి ఉంటేనే ముచ్చటగా ఉంటుంది. గుమ్మల్లో నిలబడే కాపురం మొదలు పెట్టేసేలా ఉన్నాడే. ఏ ఇలా రా. ఎందుకు రమ్మంటున్నానుగా? ఎందుకు చెప్పండి. ఏ డార్లింగ్, బావకు ఒక ఇవ్వు. అవన్నీ పెళ్ళైన తర్వాతే. అయ్యా, నువ్వింకా 1945లోనే ఉన్నావే. ఏంటయ్యా? ఏం లేదయ్యా, నాలాంటి చిన్నపిల్లవాడు నీలాంటి పెద్దవాడు ఇలాంటివన్నీ చూస్తే కళ్ళు పోతాయి. పోయినా పట్టించుకునేవాడు ఎవరు రా. సంచలనం సృష్టించిన పీకే మెడికల్ కాలేజ్ విద్యార్థిని వైశాలి మరణం కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు లభించినట్టు, ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగు చూడబోతున్నట్టు తెలుస్తోంది. ఈవేళ మనకి న్యాయం జరుగుతుంది కదా? దిగులు పడకండి, మనమే గెలుస్తాం. ధైర్యంగా వెళ్ళండి. పద. మాధవి, అడ్వకేట్ ఏదైనా చెప్పారా? లేదు. ఏ నెక్స్ట్ వచ్చేది మన కేసే. సార్ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
మీ దగ్గర సార్ పర్సనల్ ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా? తాతయ్య నాకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఉండండి, ఏదైనా మార్గం ఉందో చూస్తాం. సరే హలో, పదండి, ఏదో ఒకటి చేద్దాం. ఏంటి కలెక్షన్ అబ్బాయి, వకీల్ ఫోన్ తీయలేదా? తీయడు. ఇటు తిరిగి చూడు. ఇటు ఏంటబ్బా అలా చూస్తున్నావు? నీ చూపు చూస్తుంటే నీ వకీల్ ఒక్కగాని ఒక్క కూతురు కెనడాలో ఉన్నట్టు, తన పిల్లలతో కారులో వెళ్తుంటే ఇద్దరు రౌడీలు దారి కాసినట్టు, తుపాకిని నెత్తిని పెట్టి నీ వకీలుకు ఫోన్ చేసి బెదిరించి మాట్లాడినట్టుగాను. సార్ మొత్తం ఆధారాలను ఇచ్చేస్తాను సార్. నా కూతురు ఏమి చేయకండి సార్, తనని కాపాడండి సార్. లీవ్ దెమ్. ఆ లాయర్ ఎవిడెన్స్ మొత్తం తీసుకొచ్చి నాకు ఇచ్చేసినట్లుగాను, నేను వాడు కళ్ళ ముందే మొత్తం తగలేసినట్టు కదా ఉంది. అలాంటి పనులు నేనేం చేయలేదు తమ్ముడు. ఏమైంది? ఏ ఆకతాయితనంగా ఉందా? ఎవిడెన్స్ విట్నెస్ లేకపోతే కేసు నిలబడదని తెలియదా మీకు? కోర్టు సమయాన్ని వృధా ఎందుకు చేస్తారు? మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? మై లార్డ్, విట్నెస్ గానీ ఎవిడెన్స్ గానీ ఉండుంటే ఎందుకు ఒక సీనియర్ లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దాక్కోవాలి? దీన్ని బట్టే ఏదో దురుద్దేశంతో ఈ కేసును సృష్టించినట్టు తెలుస్తోంది. సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి తన అకుంఠిత దీక్షతో ఎదిగి ఈనాడు ఎన్నో విద్యా సంస్థల్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నారు మన పీకే గారు. ఇంకొద్ది రోజుల్లో మన ప్రధానమంత్రి గారు ఆయన విద్యాసేవల్ని గుర్తించి విద్యారత్న బిరుదుతో కూడా సత్కరించబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్ ఇది. ఆయన యొక్క ఎదుగుదలని ఓర్వలేని కొందరు ఆయనకు మచ్చ తేవడానికి ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఇలా తప్పుడు కేసు పెట్టేలా చేశారు. కాబట్టి ఈ కేసును కొట్టివేసి ఈ కేసు పెట్టిన వారికి, ఆ అమ్మాయిని రెచ్చగొట్టిన వాళ్ళకి ఇంకోసారి తప్పు చేయకుండా శిక్షించవలసిందిగా కోరుతున్నాను. మేడం ఒక్క నిమిషం. ఈ కోర్టులో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కోర్టుకంటూ ఒక గౌరవం ఉంది. ఎవళ్ళు పడితే వాళ్ళు మాట్లాడడానికి అనుమతించకూడదు. సిట్ డౌన్ ప్లీజ్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఎవరు మీరు? ఆ అమ్మాయిని రెచ్చగొట్టిన వాళ్ళని శిక్షించవలసిందిగా గౌరవనీయులైన లాయర్ గారు కోరారు. అలా రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. అది చెప్పడానికి పర్మిషన్ అడిగాను. ఏం చెప్తాడో ఏంటో. చెప్పదలుచుకున్నది ఏదైనా సరే బోన్లోకి వచ్చి చెప్పండి. ఆ అమ్మాయిని కేసు పెట్టడానికి రెచ్చగొట్టింది ఎవరు? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. చదువుకోవాలనే ఏకైక కారణంతో పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి అపనిందల పాలే హత్యకి గురైన అన్యం పుణ్యం ఎరగని అమాయకురాలు వైశాలి ఆత్మ ఈ అమ్మాయిని రెచ్చగొట్టింది. డాక్టర్గా చూడాల్సిన ఒక్కగానొక్క కూతుర్ని పాడ మీద చూసేసరికి ఆక్రోషంతో తల్లడిల్లిన ఆ తల్లిదండ్రుల ఆవేదన ఈ అమ్మాయిని రెచ్చగొట్టింది. దొరికిన చోటల్లా అప్పు చేసి అడిగిన డొనేషన్ ఇచ్చి కట్టడమే పూర్తి కాని కాలేజీకి వచ్చి ఇరుక్కుపోయామే, మన ఫ్యూచర్ ఏమైపోతుందోనని అనుక్షణం విలవిల్లాడిపోతున్న ఈ విద్యార్థుల సందిగ్ధ అవస్థ ఈ అమ్మాయిని రెచ్చగొట్టింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అనవసరమైన విషయాలు మాట్లాడి ఆయన కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన చెప్పేది నిజమే. ఈ కేసుని సరైన దారిలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీరు కంటిన్యూ చేయొచ్చు. తమిళనాడులో ఉన్న ఒక స్కూల్లో సడన్ గా అగ్ని ప్రమాదం సంభవించింది. తప్పించుకునే దారి లేక అక్కడున్న 94 మంది పిల్లలు మంటల్లో చిక్కుకుని ఆహుతైపోయారు. ఆ తర్వాత దేశంలో ఉన్న అన్ని స్కూళ్లలోనూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లున్నాయా, కట్టడం స్ట్రాంగ్ గా ఉందని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలుపెట్టారు.
హైదరాబాద్ పక్కనున్న ఒక ఊళ్ళో ఒక ఆవిడ తన 5 ఏళ్ల పిల్లాన్ని స్కూల్ బస్సులో ఎక్కించి వెళ్లిన 5 నిమిషాల్లో ఆ బస్సులో ఉన్న కంత ద్వారా ఆ పిల్లాడు కింద పడి చక్రాల్లో చిక్కుకొని దారుణంగా చనిపోయాడు. ఆ తర్వాత దేశం నలుమూలలా ఉన్న స్కూళ్లకు సంబంధించిన వ్యానుల్లో, బస్సుల్లో మెట్లు సరిగా ఉన్నాయా, వ్యానుల్లో బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలెట్టారు. మొన్న మధ్యన మన రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన. ఒక కాలేజీలో ఎటువంటి ప్రాథమిక వసతులు లేవు, ఏమని అడిగితే బెదిరిస్తున్నారు. సంబంధించిన మినిస్ట్రీకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. తమ చావుతోనైనా మిగిలిన 250 మందికి న్యాయం జరుగుతుందని ఒక లెటర్ రాసిపెట్టి 3 అమ్మాయిలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు నిర్వహించి యాక్షన్ తీసుకుని మిగిలిన స్టూడెంట్స్ ని వేరే కాలేజీలకి మార్చారు. నాకు తెలియక అడుగుతాను, జీతం తీసుకుని పనిచేస్తున్న సంబంధిత ప్రభుత్వ అధికారులు సంఘటన జరిగే వరకు ఏం పనిచేస్తున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. దానికి ఈ కేసుకి సంబంధం ఏముంది? ఉందయ్యా, ఉంది, సంబంధం ఉంది. అటువంటి సంఘటన ఇప్పుడు ఈ ఊళ్ళో జరిగింది. ఎటువంటి ప్రాథమిక వసతులు లేని తన కాలేజీని కాపాడుకోవడం కోసం ఒక అమాయకురాల్ని బలి చేశారు. ఈ కోర్టుకు మీ అనుమతితో ఒక విషయాన్ని చూపించాలనుకుంటున్నాను. ఏమిటది? ఒక్క నిమిషం. ఈ సంచిలోనే వాళ్ళు డబ్బు తీసుకొచ్చి కట్టి వాళ్ళ అమ్మాయిని ఆయన మెడికల్ కాలేజీలో చేర్చి వెళ్లారు. ఇప్పుడు ఈ సంచిలో ఏముందో తెలుసా? చనిపోయిన వాళ్ళ అమ్మాయి బూడిద. ఇవాళ ఎలాగైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఈ అస్థికలను వాళ్ళు గోదావరిలో నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు. మాతా, పిత, గురు, దైవం అంటారు. వాళ్ళ దగ్గర కూడా అబద్ధం చెప్పకూడదని ఎవరూ అనలేదు. కానీ సంబంధమే లేని డాక్టర్ దగ్గర నిజం దాచకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళు మనుషుల ప్రాణాలు కాపాడేవాళ్ళు. వైద్య విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే సమర్థులైన వైద్యులుగా సమాజంలోకి వచ్చి 1000 మంది జీవితాలు వాళ్ళు కాపాడగలుగుతారు. ఈ కేసు చనిపోయిన ఒక వైద్య విద్యార్థినికి సంబంధించింది కాదు, ఒక కాలేజీకి సంబంధించింది అంతకంటే కాదు. దేశం మొత్తం మెడిసిన్ చదువుతున్న కొన్ని 1000 మంది స్టూడెంట్స్కి సంబంధించింది. ఫ్యూచర్లో ప్రతి డాక్టర్ని నమ్మి వైద్యం చేయించుకోవడానికి వచ్చే కొన్ని లక్షల మంది ప్రజలకి సంబంధించింది. వాళ్లలో మీరుంటారు, నేనుంటాను, ఇదిగో ఈ లాయర్ గారు కూడా ఉంటారు. కనుక దీనొక ప్రజా సమస్యగా తీసుకుని 1 వారం మాకు అవకాశం ఇచ్చారంటే దిగ్భ్రాంతి కలిగించే రహస్యాల్ని బయటపెట్టి ఈ కోర్టులో నేను నిరూపిస్తాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈయన సింపతి క్రియేట్ చేయడం కోసం సంబంధం లేని ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు. సంబంధం లేకుండా మాట్లాడడం లేదు, సమాజంలో సమస్య గురించి మాట్లాడుతున్నారు. కూర్చోండి. అది కాదు యువర్ ఆనర్, నా ఉద్దేశం ఏంటంటే... సిట్ డౌన్ ప్లీజ్. మీకు 5 రోజులు అవకాశం ఇస్తున్నాను. ఆలోగా కాలేజీ యాజమాన్యమే ఆ అమ్మాయి చావుకి కారణమని తగిన సాక్ష్యాధారాలతో మీరు నిరూపించాలి. లేదంటే ఈ కేసు కొట్టివేయడం అవుతుంది. ఇది మా ఊరు కాదు. ఎదిరించి నిలబడేంత స్తోమత లేదు. పోరాడేందుకు నాకు వయసు కూడా లేదు. కానీ నాకు ఒక కొడుకు దొరికాడు. తన చెల్లికి జరిగిన అన్యాయానికి పదం తెచ్చుకుంటాడని తెలుసు. వస్తాం, వెళ్ళొస్తాం. చూడండి, మీరు వాళ్ళతో వెళ్ళండి, నేను బండి తీసుకొని వస్తాను. మరి నువ్వు? చెప్తున్నానుగా, వెళ్ళండి. ఇదిగో అబ్బాయా, ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్షన్ ఏజెంట్వి
నీకెందుకురా ఈ పని? ఇది కూడా నా పనే. కలెక్ట్ చేయడానికే వచ్చాను. నీ కాలేజీలో చదువుతున్న ఒక్కొక్క స్టూడెంట్ ఫ్యూచర్ని పువ్వుల్లో పెట్టి వాళ్ళకి తిరిగి అప్పగించడానికి వచ్చిన కలెక్షన్ ఏజెంట్ రా. ఇందుకు నేను ఎక్స్పెక్ట్ చేసే కమిషన్ నువ్వు అనుభవించబోయే శిక్ష. అంతవరకు నువ్వు బతికుండాలి కదరా. 5 రోజులు టైం అడుగుతున్నావు, ఇంకో 5 నిమిషాలు. ఈ ఊరి హీట్ ఏంటో నువ్వు తెలుసుకుంటావురా. Hey! స్కూల్ నుంచి వచ్చే దారిలో పాపని కిడ్నాప్ చేశారు. 1 గంట మాత్రమే టైం ఇచ్చారు. ఈలోగా నిన్ను వాళ్ళకి అప్పగించలేదంటే పాపని చంపేస్తావు అంటున్నారు. పాప నేను చేయకు, నీకు కావాల్సింది నేనేగా. అంత ప్రేమ చంపైనా పాప నేను చేయకండి, వదిలేయండి. డార్లింగ్, నాకు చాలా భయం వేస్తుంది డార్లింగ్. ఏం లేదు డార్లింగ్, ఇది జస్ట్ ఒక ఆట. నువ్వు ఆడతావు కదా. అలాగే ఇది ఒక పెద్దవాళ్ళ ఆట. ఓహో, ఇది ఆట. నేను భయపడ్డాను. సరే, నువ్వు ఒక పని చేయాలి. నువ్వు డాడీతో ఇంటికి వెళ్ళు, నేను వెళుతూ ఆడుకొని వస్తాను. ఓకే. వెళ్ళు.
చెప్పు. భైరవ గారిని కొట్టి పడేశాను. చంపైనా? వద్దు, వాడిని ప్రాణాలతో ఉంచు. వస్తున్నాను. వాడి కంట్లో పొగరు కనిపించిందిరా. వాటిల్లో నేను భయం చూడాలి. ముందు వాడి కాలి నేనే నరకాలి. సరే, త్వరగా రా. భయమేస్తుంది డార్లింగ్. ఏం లేదు డార్లింగ్. కారు మీద పెట్టిన కాళ్ళనే కాదు, ఆ డిన్నర్కి ముక్కలు చేసాయి. పాతి పెట్టేసి వెళ్ళిపోదాం. వెళ్ళన్నా. ఏడ్రా. అయ్యో, ఇక్కడే కట్టి పడేసానే. ఇక్కడే ఏడాడు. ఏంట్రా అన్నా, వదిన భోంచేనని మారం చేస్తున్నారన్నా. ఏమంటున్నారా? ఎవరా? ఎవరు? ఫోన్ ఇవ్వు. జనకి, నా మాట విను బంగారం. కొంచెం తిను. కావట్లేదు మామ. కొంచెమైనా బలం ఉండాలిగా. నా మాట విను బంగారం. ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు అన్న వీడు. సరే, తినడానికి ప్రయత్నిస్తా. నీ త్వరగా వచ్చేస్తా. నువ్వు తిను. నీ ఎంత టెన్షన్ లో ఉన్నారు? నీ పిల్లల పూట భోంచేపోతే చచ్చిపోతుందా? కోపం వచ్చేసింది. రే 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 బాబు, గంగా గంగా, రే నా మాట వినరా. రే 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 రే, నేను చెప్పేది వినరా. రే రే రే, ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతాను. రేయ్, ఇక్కడ ఇన్ని సమస్యలుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా? ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్ అంటే. నాకేమైనా పర్వాలేదు, ఇక నుంచి నీతోనే ఉంటాను. కోర్టుకొచ్చిన 20 మంది పేర్లు నోట్ చేసి మేనేజ్మెంట్కి అగెన్స్ట్గా పనిచేస్తున్నామని, అందువల్ల మేం పాస్ అవడం కష్టం అంటూ మా పేరెంట్స్కి SMS చేశారన్నా. ఏమైందని అమ్మా నాన్న ఫోన్లు చేస్తూ ఉన్నారన్నా. మా చదువుకి ఇబ్బంది కలుగుతుందేమోనని భయంగా ఉంది.
తన మొహం బయటికి తెలియదన్న ధైర్యంతో ఎవరినైనా ఎలాగైనా ఎగతాళి చేయొచ్చు, ఏడిపించొచ్చని చాలామంది సోషల్ నెట్వర్క్ని తప్పుగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ మనం వైజాగ్ సిటీలో హుదూ తుఫాన్ దెబ్బకి పేద ధనిక తేడా లేకుండా అందరూ వెలవెల్లాడినప్పుడు అదే నెట్వర్క్ని చాలామంది మంచికి ఉపయోగించుకున్నారు. ఎవరో ఎవరికీ తెలియకుండా చాలామంది చాలా రకాలుగా సాయపడ్డారు, మూర్తి భవించిన మానవత్వానికి ప్రతీకలుగా నిలిచారు. అదే సోషల్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని మనం కూడా ఒక పని చేద్దామా? సార్, వైజాగ్లో జరగబోయే ఫంక్షన్లో ప్రధానమంత్రి చేతుల మీదుగా మీకు విద్యారత్న బిరుదు ప్రదానం జరగాల్సి ఉంది. ఆఖరి క్షణంలో మీ పేరు తొలగించడానికి కారణం